అందరికీ నమస్కారం. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మన పక్కన ఉండేవాళ్ల నమ్మకం ఎంత పెద్ద బలాన్నిస్తుందో చెప్పే ఒక మంచి కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. భాగస్వామ్యం, పట్టుదల గురించి చెప్పే ఈ స్ఫూర్తిదాయకమైన కథలోకి వెళ్ళిపోదాం. కథ ఒకే ఒక్క మాటతో మొదలవుతుంది. ఈ మాటతో ఒక కుటుంబం భవిష్యత్తు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఉద్యోగం పోయింది. ఆలోచించండి, ఆ మాట వెనుకున్న నిశ్శబ్దం, ఆ భయం ఆ ఇంటి వాతావరణాన్ని ఎలా మార్చేసుంటుందో. కాని ఎక్కడైతే నిరాశ ఉంటుందో అక్కడే ఆశ కూడా పుడుతుంది. ఇది అంతం కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం. ఈ మాటలు కేవలం ఓదార్పు కోసం చెప్పినవి కాదు. ఇది ఒక కొత్త ప్రయాణానికి పునాది. ఒకరికొకరు తోడుగా నిలబడినప్పుడు ఎలాంటి కష్టాన్నైనా దాటొచ్చనే నమ్మకానికి ఇది నాంది. సరే, అసలు ఈ కథ ఎక్కడ్నించి మొదలైందో చూద్దాం. ఈ కష్టం రాకముందు వాళ్ల జీవితం ఎలా ఉండేది, వాళ్ళిద్దరి మధ్య బంధం ఎంత బలమైనదో ముందుగా తెలుసుకుందాం. విజయ్, కావ్య ఒక చిన్న పట్టణంలో నివసించే ఒక సాధారణ జంట. వాళ్లదో చిన్న ప్రపంచం, చాలా మామూలు జీవితం. కాని ఆ జీవితంలో ప్రేమకి, సంతోషానికి ఏ లోటూ లేదు. విజయ్ ఏమో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఇక కావ్య ఇంటిని చూసుకుంటూనే తన చేతి పనులతో సంపాదనకు కాస్త సాయం చేసేది. అంటే ఇద్దరూ కలిసి వాళ్లకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకోవడానికి చాలా కష్టపడేవాళ్లన్నమాట. వాళ్ళ దగ్గర పెద్ద ఆస్తులు లేకపోవచ్చు, కాని వాళ్లకసలైన ఆస్తి మాత్రం ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమే. అలా అంతా హాయిగా సాగిపోతున్న సమయంలో వాళ్ల జీవితంలోకి ఒక పెద్ద కుదుపొచ్చింది. వాళ్ల భవిష్యత్తునే మార్చేసే ఒక కీలకమైన మలుపు. ఒకరోజు అనుకోకుండా విజయ్ ఉద్యోగం పోయింది. ఇంటికి వచ్చాడు, కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని కళ్లలో మాత్రం ఎంత ఆందోళన, ఎంత భయం, అది మాటల్లో చెప్పలేనిది. ఆ నిశ్శబ్దం ఇంట్లో ఒక పెద్ద తుఫాను రాబోతుందనడానికి సూచనలా ఉంది. ఆ పరిస్థితుల్లో విజయ్ మనసును తొలిచేస్తున్న మొదటి ప్రశ్న ఇదే: ఇక ముందు ఎలా? ఇప్పుడు మనకి ఎలా సాధ్యం? కళ్ల ముందే తను కట్టుకున్న జీవితం కూలిపోతున్నట్టు అనిపించిందతనికి. భవిష్యత్తు మొత్తం చీకటిగా కనిపించింది. ఒక దారి మూసుకుపోతే మరో దారి తెరుచుకుంటుంది అంటారు కదా, సరిగ్గా అలాగే వాళ్లకి కూడా ఒక కొత్త దారి కనిపించింది. ఆ దారి చూపించిందెవరో కాదు, కావ్య నమ్మకం. చూద్దాం ఆ నమ్మకం వాళ్లకు ఎలా దారి చూపించిందో. ఇక్కడ చూడండే, ఒకే పరిస్థితి, కాని ఇద్దరి ఆలోచనలు ఎంత వేరుగా ఉన్నాయో. విజయ్ ఏమో అది మనకు సాధ్యమవుతుందా అని నీరసపడిపోతే, కావ్య మాత్రం మనం ప్రయత్నిస్తే అసాధ్యమంటూ ఏదీ ఉండదు అని బలంగా చెప్పింది. చూశారా, ఈ చిన్న తేడానే వాళ్ల కథను మార్చేసింది. మరి ఆ కొత్త ఆలోచనేంటి? అదేనండి, వాళ్ళింట్లోనే ఒక చిన్న టిఫిన్ సెంటర్, వాళ్ళిద్దరికీ బాగా వచ్చిన వంట పనినే పెట్టుబడిగా పెట్టి ఈ వ్యాపారం మొదలుపెట్టారు. అవును, ఐడియా అయితే వచ్చింది. కాని ఐడియా రావడానికి, దాన్ని సక్సెస్ చేయడానికి మధ్యలో చాలా పెద్ద ప్రయాణం ఉంటుంది కదా. వాళ్ల ప్రయాణంలో ఎదురైన కష్టాలేంటో, వాటిని ఎలా దాటుకొని గెలిచారో ఇప్పుడు చూద్దాం. ప్రయాణం మొదలైంది. టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేశారు. కాని మొదట్లో చాలా కష్టపడ్డారు. కస్టమర్లు ఎవరూ రాలేదు, పెట్టిన డబ్బులు కూడా పోయాయి. దీంతో సహజంగానే మనసులో అనుమానాలు మొదలయ్యాయి, మనం చేసింది కరెక్టేనా అని. విజయ్ ఇక మనవల్ల కాదు అనుకుంటున్న టైంలో కావ్య చెప్పిన ఈ మాటలు అతనికి ఒక టానిక్లా పనిచేశాయి. ప్రతి విజయం వెనుక ఓపిక ఉంటుంది. మనం ఆగకుండా ప్రయత్నిస్తూనే ఉంటే గెలుపు అదే మన దగ్గరకొస్తుంది. ఇది జస్ట్ ఒక మాట కాదు, ఒక భరోసా. మళ్లీ ప్రయత్నించడానికి వాళ్ళకు కావలసిన శక్తినిచ్చింది. ఆ తర్వాత వాళ్ల పట్టుదల ఫలితాన్నిచ్చింది. ఈ టైంలైన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మొదట్లో నష్టాలు చూశారు, కాని కొన్ని నెలలు గడిచేసరికి వాళ్ల టిఫిన్ సెంటర్కి మంచి పేరొచ్చింది. ఇక చూడండి, కేవలం ఒక్క సంవత్సరంలోనే వాళ్లొక పెద్ద హోటల్ పెట్టేంత స్థాయికి వెళ్లారు. అద్భుతం కదూ? అవును, డబ్బు సంపాదించారు, విజయం సాధించారు. కాని వీటన్నింటికంటే ముఖ్యమైన ఒక నిజాన్ని తెలుసుకున్నారు. అదేంటంటే వాళ్ల అసలైన బలమేంటో వాళ్లకు అర్థమైంది. ఈ ఒక్క నెంబర్ 1 ఇదే వాళ్ల విజయాన్ని చూపిస్తుంది. ఒకప్పుడు చిన్నగా మొదలుపెట్టిన వాళ్ల ప్రయాణం ఇప్పుడు ఒక పెద్ద హోటల్ దగ్గర ఆగింది. వాళ్ల కష్టానికి, వాళ్ల నమ్మకానికి దక్కిన ప్రతిఫలమిది. ఆ సక్సెస్ని చూసి విజయ్ చాలా ఎమోషనల్గా కావ్యతో ఇలా అన్నాడు: నిజం చెప్పాలంటే నువ్వా రోజు నాకు ఆ ధైర్యం ఇవ్వకపోయుంటే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండేవాడినే కాదు. తన గెలుపు వెనుక ఉన్న అసలైన శక్తి
తన భార్య నమ్మకమే అని ఒప్పుకున్నాడు. దానికి కావ్య ఇచ్చిన సమాధానం చూడండి, వాళ్ళ బంధం ఎంత గొప్పదో తెలుస్తుంది. అలా ఏం లేదు, మనిద్దరం కలిసికట్టుగా నిలబడ్డాం కాబట్టి ఇది సాధ్యమైంది. చూసారా, ఇది నా విజయం నీ విజయమని కాదు, మన విజయం అని చెప్పింది. సో ఫైనల్గా ఈ కథ మనకు చెప్పేదేంటంటే, జీవితంలో నిజమైన బలం డబ్బులోనో హోదాలోనో ఉండదు. మన కష్టకాలంలో మన పక్కన నిలబడి నేనున్నాను అని భరోసా ఇచ్చే మనిషి మనపై పెట్టే నమ్మకంలోనే అసలైన బలముంటుంది. ఈ కథ విన్నాం కదా, ఒక్కసారి మన గురించి కూడా మనం ఆలోచిద్దాం. మన జీవిత ప్రయాణంలో మనకు బలాన్నిచ్చేదేంటి? ఆ బలం ఎక్కడనుంచి